మరి కొంతసేపటికి சிறிது நேரத்தில் మరీచుడు సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు. மாரீசன் சுபாகு இருவரும் வந்தனர். వీరు తాటకి కుమారులే. இவர்கள் தாடகையின் மகன்கள். వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి యొక్క శబ్దములు చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చారు. இவர்களும் பேரொலி எழுப்பி ஆபத்தை ஏற்படுத்தினர். సిద్ధాశ్రమం అంతా కూడాను రక్తవర్షం కురిపించారు. சித்தாசிரமம் முழுவதும் குருதி மழை பொழிந்தனர். అగ్నివర్షం కురిపించారు. நெருப்பு மழை பொழிந்தனர். ఇది చూచి రాముడు మానస ఆస్త్రము అనేటువంటి దాన్ని వదిలేయడం. இதை பார்த்து ராமர் மானச அஸ்திரத்தை எய்தினார். అప్పుడు ఈ యొక్క మరీచుడు 100 మైళ్ళ దూరంలో ఉండినటువంటి యొక్క సముద్రంలో పోయి పడిపోయాడు. அப்போது மாரீசன் 100 மைல் தொலைவில் இருந்த சமுத்திரத்தில் போய் விழுந்தான். సుబాహుడు వచ్చాడు. சுபாகு வந்தான். సుబాహుని పైన ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు. சுபாகுவின் மீது அக்னி அஸ்திரத்தை எய்தினார். అక్కడికక్కడే వాడు మండిపోయాడు. அந்த இடத்திலேயே சுபாகு சாம்பலாகி వీరితో விட்டான். వచ్చినటువంటి పరివారం అంతా కూడా వాయుస్త్రం ఇచ్చాడు. இவர்களுடன் வந்த படையினர் மீது வாயு அஸ்திரத்தை అందరూ எய்தினார். శూన్యమైపోయారు. எல்லோரும் அழிந்து போயினர். సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది. சித்தாசிரமம் பிரசாந்தமான சூழலை பெற்றது. ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాది. ஆசிரமம் முழுவதும் అక్కడ மகிழ்ச்சியால் நிறைந்தது. ఉన్నటువంటి ఋషిపత్నులు కానీ విద్యార్థులు కానీ ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు. அங்கிருந்த ரிஷி பத்னிகள் ஆகட்டும் மாணவர்கள் ஆகட்டும் எல்லையற்ற பேரானந்தத்தில் மூழ்கினர்.